ఆనాటి ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడితే మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే రైతాంగానికి ఒక్క మాట చెప్పి మీరు ప్రజాప్రభుత్వం అనకండి సార్, జూబ్లీ ప్రభుత్వం అనండి, ప్యాలెస్ ప్రభుత్వం అనండి, మంచిగా ఉంటుంది. ప్రజాప్రభుత్వం ఏడు లోటఫీస్ ప్రభుత్వం ఏడవని చెప్పి ప్రజాప్రభుత్వం. ఎన్ని రోజులు నువ్వు జూబ్లీ ప్యాలెస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళక నువ్వు వస్తున్నావు ప్రజావానికి? తీసుకుంటురా ఫిర్యాదులు? ఒక్కడన్నా నెరవేరుతున్నదా? కనీసం పబ్లిక్ని కలుస్తున్నావా? ప్యాలెస్లో వండుకొని బయటికే వెళ్తలేవు. ఇట్లాంటి ఏమైనా ఈవెంట్లు ఉంటే వచ్చిపోతున్నావు వాడికి చుట్టం చూపు లెక్క. ప్రజాప్రభుత్వం ఎందుకు పేరును బదనాం చేస్తారు మీరు? చెప్పినాం, మీరు వరి పండించండి, చివరి గింజ వరకు కొంటాం, కొనడమే కాదు కనీసం మద్దతు ధర ఇవ్వడమే కాదు, సన్న ఒట్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను మేము కొంటామని ఏం బోనస్ ముచ్చట్లు తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినాం. అది బోనస్ ముచ్చట్లు చెప్పినాం కదా. ఎన్నికల ముందు ఏమిచ్చారు? ఇప్పుడు ఇక లెక్కలు తీసి నేను స్క్రీన్ మీద వేసి చూపిస్తే వరంగల్ రైతు డిక్లరేషన్లో ఎన్ని ముచ్చట్లు చెప్పారు? సన్నొడ్లకు బోనస్ అని చెప్పిరా, పండించిన ప్రతి పంటకు ప్రతి గింజకు మేము బోనస్ 500 రూపాయలు ఇచ్చి కొంటామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చినాక అన్ని పంటలకు కాదు ఓన్లీ వరికి అన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే అంత వరికి ఇవ్వలేము మేము, ఓన్లీ సన్నోడ్లకు మాత్రమే అన్నాడు. ఎందుకంటే వరి పండించే రైతులు ఎక్కువన్నారు కాబట్టి. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు వచ్చినాయి. ఇక నువ్వు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇవ్వాలంటే నీ సీన్ సితారా అవుతుంది, శనివారం అవుతుంది నీ కథ. సో కాబట్టి ఏం చేసిండు, మొత్తం కట్టింగ్లు పెట్టుకుంటా కోతాలు పెట్టుకుంటూ వచ్చిండు. ఆ బోనస్ స్పెషల్ కూడా ఇవాళ వడ్లు అమ్మితే అవి మళ్ళీ వచ్చేసరికి నాకు తెలిసి 6 నెలలో 3 నెలలో పడుతుంది వచ్చేవరకే. మా మాట నమ్మి మా మీద విశ్వాసం ఉంచి మా మీద పూర్తి నమ్మకంతో పోయిన సంవత్సరం మీ యాసంగికి సంబంధించి కిందంగా కామెంట్లు పెడుతున్నారు. అన్న యాసంగి వడ్ల బోనస్ ఇవ్వలేదు జూటా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి వెన్నెల అనేటోళ్ళు పెడతా ఉన్నారు. యాసంగి వడ్ల పైసలు ఇవ్వలేదంట చూడు, ఇంకా యాసంగి వడ్ల బోనస్ ఇవ్వలేదంట, పైసలు ఇవ్వలేదంట. వీడు నోరు తెరిస్తే అబద్ధాలే అంట నరసింహులు పెడుతున్నాడు. ఇగో నువ్వు తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమం చేసినావంట. బోనస్ సంబంధించి పెట్టండి, బోనస్కి సంబంధించి కామెంట్లు పెట్టండి రైతులారా. చూసేటోళ్ళు ఉంటే మీకు బోనస్ వడ్లు వచ్చినాయా, వడ్ల బోనస్ వచ్చిందా యాసంగిది? ఇప్పుడు ఆనాకాలం స్టార్ట్ అయింది కదా, ఎవరికి రాలేదంట. చెప్పవాడిది నువ్వు. ఈ దేశంలోనే వరి పండించడంలో మొట్టమొదటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించింది. ఆ సాధనలో మీదేనా కృషి మొత్తం? ఆ సాధనలో మీదేనా? దేశంలో మొట్టమొదటి స్థానంలో ఇవాళ తెలంగాణ వడ్లు పండిస్తున్నదంటే దానికి మీరు చేసిన కృషి మామూలు కృషి మీది. కాంగ్రెసే మొత్తం అన్ని ప్రాజెక్టులు కట్టే, కాంగ్రెసే అందరికీ నీళ్ళు ఇచ్చే, కాంగ్రెసే కనురెప్పపాటు కరెంటు పోకుండా, రెప్పపాటు కూడా కరెంటు పోకుండా మీకు సరఫరా చేసే, అంతరాయం లేకుండా మామూలుగా. అసలు మీరు చేసిన కథలు దాంట్లో మీకు ఏమన్నా ఇసువంతనన్నా మీ పాత్ర ఉందా అండి? నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోయినాక అన్నం కలుపుకొని ఇట్లా బుక్క కలుపుకొని నోట్లో పెట్టుకునే ముందు ఒక్కసారన్నా జర మనస్ఫూర్తిగా ఆలోచించండి. అరే నేను ఇలా చెప్పిన మాటలల్లా ఒక్కటన్నా నాకు శ్రమ ఉందా, మా పార్టీ శ్రమ ఉందా, మా పార్టీ ఏమన్నా చేసిద్దా చెప్పండి. మీరు అప్పుడు అర్థమవుతుంది. ఏమి లేవు కదా, ఇవన్నీ ఉట్టివే కదా. మీది ఇసుమంత లేదు. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే దాంట్లో మీ కష్టం, మీ కష్టార్జితం పావుల వంతు లేదు, 10 పైసల వంతు లేదు, 0.1% కూడా లేదు. ఇవాళ వ్యవసాయం, ఇవాళ వరి పండించే రాష్ట్రాలలో మన రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉందంటే దాంట్లో మీ శ్రమ కానీ, మీ కష్టం కానీ, మీరు చేసేటువంటి అది కానీ 1% కాదు కదా, 0.1% కూడా లేదు. ఏముందండి? ఇట్లా వచ్చి చెప్పుకొని ఇప్పుడు గల్లాలు ఏర్చుకొని జబ్బలు దాచుకోవడం తప్ప మీరు చేసేది ఏం లేదు. 2,80,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డ తెలంగాణ రాష్ట్రం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడమే కాదు, మీరు పండించిన పంట వడ్లకు ఇక చూడు 48 గంటల్లోనే మీ ఖాతాలో నగదు బదిలీ చేసినాం. వామ్మో ఎన్ని అబద్ధాలు నాయన. 48 గంటలనే పైసలు వచ్చినాయా రైతులారా? జర చెప్పురి. 48 గంటలనే పైసలు వచ్చినాయా? ఈయనంట వడ్లు కొన్న 48 గంటలు అంటే 2 రోజులనే పైసలు వేసిండంట. ఒక్కరికన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కన్నా వడ్లు కొన్న 2 రోజులకే పైసలు పడ్డ చూపిస్తావా రేవంత్ రెడ్డి? ఓపెన్ ఛాలెంజ్ ఇది. కిందంగా ప్రజలారా పెట్టండి. పెడుతున్నాడు ఆల్రెడీ చూడండి. అన్న దొంగ అంతా దొంగ ముచ్చట్లు చెప్తున్నాడు అని చెప్పేసి
శంకరన్న అంత బూటకమే, ఇవ్వలేదు ఇప్పటి వరకు బోనసే రాలేదంట. ఇక ఏసంగి వడ్ల బోనస్ ఇవ్వలేదు, వడ్లు అమ్ముకొని నెల రోజులు దాటిపోతుంది, ఇప్పటి వరకు సన్నొడ్ల బోనస్ పడలేదు, మన్ను లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు. అబద్ధాల రేవంత్ అంట. ఇక చూడు 48 గంటల్లోనే వచ్చినాయంట పైసలు, వడ్ల పైసలు. ఇంత పచ్చి అబద్ధం ఇంకేమైనా ఉంటుందా చెప్పురి? ఇక ఇవే రాస్తారు నాకు తెలిసి రేపు పొద్దుగాల. ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, వెలుగు పత్రిక, కాంగ్రెస్ భజన ఛానళ్ళు, పేపర్లు, ఇక అన్నీ ఇక ఇవే రాస్తాయి. 48 గంటల్లోనే వడ్ల పైసలు ఇచ్చేసినాం, అద్భుతంగా తీర్చిదిద్దేసినాం అని చెప్పేసి.